మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్తే అండి. తులారాశి వాళ్ళకి ఈ జూలై నెల 2026 ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది, ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాసం? తులారాశి వారికి ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది. గురువు భాగ్యస్థానంలో యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మెయిన్ గా మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. మెయిన్ గా వచ్చేటప్పటికి గురు సంచారం రాజ్యస్థానాల్లో ఉచ్చస్థానంలో జరుగుతున్నది. ఇది వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి బుధుడు శుక్రుడు గురువు కలిసి రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నారు. అష్టమంలో వచ్చేటప్పటికి కుజగ్రహ సంచారం జరుగుతున్నది. కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఆ పరిస్థితి వచ్చేటప్పటికి మెయిన్గా కుజుడు యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు. కాకపోతే రాశి వారికి శని చాలా బలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అదొక మంచి పాజిటివ్ పాయింట్గానే మనం చెప్పచ్చు. అదేవిధంగా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి ఉన్నటువంటి మిగతా గ్రహ స్థితిలో వచ్చేటప్పటికి 4వ తారీఖున బుధుడు తన యొక్క మార్పు భాగ్యస్థానంలోకి మారటం, అదేవిధంగా వచ్చేటప్పటికి రాజ్యస్థానంలోకి శుక్రగ్రహ సంచారం జరగటం, ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అంటే స్టార్టింగ్ ఆఫ్ ద నెల, ఈ నెల స్టార్టింగ్లో వచ్చినప్పటికి కొంచెం స్లోగానే ఉంటుంది. తర్వాత మార్పు చేర్పులు అనేవి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అంటే ఫస్ట్ 4వ తారీఖున కొంచెం అనుకూలత పెరగటం, 7వ తారీఖున ఇంకొంచెం పెరగటం, దాని తర్వాత 17వ తారీఖున ఇంకా కొంచెం పెరుగుతూ, అలా ఈ నెల ఎండింగ్ అనేది వరకు వచ్చినప్పటికీ పాజిటివ్ ట్రెండ్లోకి వెళ్తూ ఉంటారు. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఎప్పుడైతే భాగ్యస్థానాలకు బుధగ్రహ సంచారం జరుగుతుందో వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది అన్నమాట. అంటే ఫైనాన్షియల్గా కొంచెం రొటేషన్లో కొంచెం అనుకూలంగా గాడిలో పడుతూ ఉంటుంది. డబ్బులు రావటం, దాని తర్వాత చేయాలనుకున్నటువంటి పని మీద లేకపోతే లోన్స్ అప్లై చేసినటువంటి లోన్స్లో రావటం, రొటేషన్ పరంగా కొంచెం అనుకూలంగా ఉన్నట్టు ఉంటుంది. అదేవిధంగా వచ్చినప్పటికీ ఎప్పుడైతే శుక్రుడు కూడా 7వ తారీఖున తన యొక్క మార్పు రాజ్యస్థానంలోకి జరుగుతుందో, లాభస్థానాలకు జరుగుతుందో, అప్పుడు వచ్చినప్పటికీ కొంచెం స్త్రీలతో సాంగత్యం పెరగటం, అదేవిధంగా వ్యాపార పరంగా కూడా కొంచెం మొబిలిటీ జరగటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ 17వ తారీఖున రవిగ్రహ సంచారం జరగటం, రాజ్యస్థానంలోకి కర్కాటక రాశిలోకి రవిగ్రహ సంచారం జరగటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇంకా పెంచుతూ ఉంటుంది. ఓవరాల్గా వచ్చినప్పటికీ స్టార్టింగ్ ఆఫ్ ద నెల అంటే 1వ తారీఖున మనం చూసుకున్నట్లయితే 1వ తారీఖున కొంచెం స్లోగా ఉంది ఏంటి అన్నట్లుగా అనుకున్నటువంటి వారు ఎప్పుడైతే 17వ తారీఖుకి 18వ తారీఖు వెళ్తారో ఆ టైంలో వాళ్ళకి చెప్పి క్లియర్గా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే, ఈ నెల స్టార్టింగ్ కొంచెం స్లోగా జరిగినప్పటికీ కూడా స్లోగా నా లైఫ్ అనేది ప్రోగ్రెసివ్గా ఉంది, అనుకున్నటువంటి కొన్ని ఏవైతే మెయిన్గా ఉన్న అజెండాస్ ఉన్నాయో, ఈ నెలలో చేయాలనుకున్నటువంటి పనులు ఉన్నాయో అవన్నీ నేను సంపూర్ణంగా చేయగలుగుతున్నాను అనేటువంటి ఒక దిశలోకి వెళ్తూ ఉంటాను. ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, జాబ్ పరంగా కొన్ని చేంజెస్ చేసుకుందాం అనుకున్నటువంటి వారికి కూడా 18వ తారీఖుకి కొంచెం జీవితంలోకి కొంచెం మూమెంట్లోకి రావటం, కొన్ని కాంటాక్ట్స్ ఏర్పడటం, కొన్ని పరిచయాలు ఏర్పడటం, ఆ పరిచయాల ద్వారా ఇంకొంతమంది పరిచయం ఏర్పడటం, అనుకున్నటువంటికి నీకు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి ఉన్నతాధికారులు పైన ఉన్నటువంటి వారి నుంచి కొంచెం సపోర్టు వీళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మళ్ళీ తిరిగి పొందటం, మరియు అదేవిధంగా జాబ్ పరంగా కూడా కొంచెం స్టేబుల్గా అవ్వగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకాన్ని మళ్ళీ తిరిగి పొందటం, ఇటువంటి కొన్ని అష్యూరెన్సెస్ ఏవైతే ఉంటాయో వీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా మళ్ళీ సెటిల్ అవుతారు. జాబ్ పరంగా పాటు బిజినెస్ పరంగా కూడా అసలు బిజినెస్ మూవ్మెంట్ ఉంటుందా లేదా, ఇలాగే స్లో డౌన్లో ఉంటానా అనేటువంటి కొంచెం ఉన్నటువంటి వారికి మళ్ళీ ఆ యొక్క అష్యూరెన్స్ అనేది పికప్ ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ గాడిలో పడటం అనేది ఒక మంచి పరిణామంగానే మనం చెప్పవచ్చు. ఓవరాల్గా వచ్చినప్పటికీ ఈ నెల సానుకూలంగానే ఉంటుంది. వీరికి అంతా భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. మరి విద్యార్థుల పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. విద్యార్థులకి స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ కొంచెం డల్గానే ఉంటుంది ఈ రాశి వారికి. కానీ వీరికి పోతూ ఉండే కొద్దీ అంటే స్లోగా ఇంప్రూవ్మెంట్ దిశలోకి వెళ్తూనే ఉంటుంది. బుధుడు మెయిన్గా ఈ రాశి వారికి భాగ్యస్థానంలోకి సంచారం చేయటం, లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం జరగటం, అంటే లక్ష్మీ కటాక్ష ప్రాప్తి పొందగలుగుతారు వీళ్ళు. ఎప్పుడైతే 7వ తారీఖు నుంచి లక్ష్మీ కటాక్ష ప్రాప్తికి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు, అది యోగాన్ని ఇవ్వగలుగుతాడు అనమాట. అంటే మీకు శుక్రుడు చంద్రుడితో
అంటే చంద్రుడు స్వస్థానమైనటువంటి కర్కాటక రాశిలో ఉండటం కన్నా కూడా లాభస్థానంలో అంటే సూర్యుడి స్వస్థానమైనటువంటి సింహరాశిలో సంచారం చేసేటప్పుడు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే శత్రుస్థానాల్లో 7వ తారీఖు వరకు సంచారం చేస్తున్నటువంటి స్థితిలో అనుకూలత తక్కువగా ఉంటుంది. భాగ్యస్థానంలోకి బుధుడు వక్రగతిలోకి ప్రయాణం చేస్తున్నటువంటి స్థితిలో బుధుడు యోగాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే వక్రగతిలోకి వెళ్తున్నాడు కాబట్టి ఇంకా పవర్ఫుల్ ప్లానెట్ కాబట్టి ఎక్కువగా పాజిటివ్నెస్ ఇస్తాడు. శని బలవంతుడిగా ఉన్నాడు. పంచమంలో రాహు అంత బలంగా లేడు, అది కొంచెం నెగిటివ్గా ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా ఈ యొక్క నెల అనుకూలమైనటువంటి ఫలితాలు స్టార్టింగ్ కన్నా కూడా తర్వాత పెరుగుతూ ఉంటాయి. అది ఎప్పుడు పీక్ అందుకుంటుంది అంటే 17వ తారీఖున రవి బలవంతుడిగా మారినటువంటి స్థితిలో విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు. పోటీ పరీక్షలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిలో బాగా పెర్ఫామ్ చేసి మంచి పాజిటివ్ రిజల్ట్స్ కూడా తీసుకురాగలుగుతారు. ఫీల్డ్ ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి? మెయిన్గా ఈ రాశి వారికి అష్టమంలో కుజగ్రహ సంచారం బాగలేడు. కుజుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మోసపూరితమైనటువంటి వాళ్ళకి తీసుకెళ్లి బ్లాక్ చేస్తాడు అనమాట. అంటే డబ్బులు ఇచ్చి మోసపోవటం, ఆ డబ్బులు రాలేక అల్లాడిపోవటం, వాళ్ళు ఇస్తారో ఇవ్వలేక ప్రభావం చెప్పడం, అనవసరమైనటువంటి కోర్టు వ్యవహార విషయాలు, భూ సంబంధించిన లావాదేవీల్లో కూడా చిక్కుకోవడానికి అవకాశం ఉంది ఈ నెల. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మెయిన్గా ఏదైతే మీ స్వవిషయాలు ఉన్నాయో వాటినే పట్టించుకోండి. ఏదో తక్కువ రేటుకి వస్తుంది కదా అని చెప్పి అనవసరమైనటువంటి హెడ్ఏక్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకోవద్దు. ప్రశాంతంగా ఉన్నటువంటి వారు ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. హనుమాన్ చాలీసా పఠించండి, దేవాలయ దర్శనం చేయండి, ప్రతిరోజు దీపారాధన చేయండి, మంత్ర జపాన్ని చేసుకోండి. ఏదైతే మీ ఇష్టదైవం ఉందో మీకు వచ్చినటువంటి మంత్ర జపాన్ని చేయండి. ఓం నమః శివాయ మీకు వచ్చేస్తే ఓం నమః శివాయ అని చెప్పి అనండి. కనీసం రోజుకు 3 సార్లు అన్నా సరే ఒక నెలకి మీరు దాదాపు 900 సార్లు అంటారు. అప్పుడు సంవత్సరానికి ఎన్ని వందల సార్లు అంటారో మీరు లెక్కించుకోండి. ఆ విధంగా ఏదైనా సరే ఒక మంత్ర జపం చేయడం ద్వారా మానసికమైనటువంటి సిద్ధి పొందగలుగుతారు. ఈ రాశి వారి యొక్క పరిహారాలతో పాటు దుర్గాదేవి ఆరాధన చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.